లేదు అవుతామండి. అది కొంచెం యూఫోరియాతో ఆ పాఠం ఒకటి నేర్చుకున్నాం. సో అందుకని ఇక మీట ఆ జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాం. శేఖర్ గారు జనరల్లీ మలయాళం ఫిలిమ్స్లో జీతో జోసఫ్ గారితో అంటే హార్డ్ హిటింగ్ ఫిలిమ్స్ చేస్తున్నారు ఏంటంటే జీతో జోసఫ్ నా ఫస్ట్ వచ్చే పేరే అది. నీడో కానీ మన దృశ్యం కానీ ఇప్పుడు యుఫోరియా అనే సినిమా అలానే అవర్ మీ జీతో జోసఫ్ అని మాకు ఫిక్స్ యాక్చువల్ గుణశేఖర్ గారి జీతో జోసఫ్ అంటే గుణశేఖర్ గారు ఇంకా మాకు కావాల్సిన యూత్ కావాల్సిన ఇలాంటి మెసేజ్ ఫ్యామిలీస్ ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ తీసుకోబోయే కథలు ఎలాంటి ఎలిమెంట్స్ని మీరు తీసుకోబోతున్నారు సొసైటీలో కానీ ఎట్లా? అదే ముందు మీ కంపారిజన్కి వెరీ థ్యాంక్ యూ, హ్యాపీ. బట్ దానికి ఎంతవరకు కరెక్ట్గా నాకు తెలియదు, కానీ దానికి థ్యాంక్స్ అండి. అదే నెక్స్ట్ చేయబోయేది వెరీ హార్డ్ హీటింగ్ అండి. అంటే నాకే అసలు రక్తం ఉడికిపోతుంది అనమాట, ఇది వెంటనే తీయాలి ఇదని. అసలు కూర్చొని రాస్తుంటేనే ఇది వెంటనే తీయాలి. కొన్ని మనకు సీన్లు కొన్ని అలా అనిపిస్తాయి, అలా ఒక ఉడుకు రక్తం వచ్చేస్తుందండి నాకు. ఈ కథను వెంటనే చెప్పాలి అంటే ఇది అంత టైమింగ్లీ. సో ఆ ప్రాసెస్లో నేనేమి టెంప్లెట్లు ఏమి ఫాలో అవ్వట్లేదండి. మనకు ఇప్పుడు మీరు చెప్తున్న మలయాళ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే అక్కడ కథను పట్టుకుని వెళ్తాడు సార్. అక్కడ మోహన్ లాల్ అయినా సరే పోయి కథగా రాయవయ్యా అని అడగండి. ఇప్పుడు మన హీరోల్లోనే ఇప్పుడు మీకు చాలామంది, ఇప్పుడు నేను చిరంజీవి గారితో పనిచేసినప్పుడు చూడాలన్నందులో ఆయన సౌందర్య క్యారెక్టర్ని విపరీతంగా లైక్ చేసేవారు. సో ఆ క్యారెక్టర్కి ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయి ఆయనే చాలా ఆసుగా డైలాగులు చెప్పి అవన్నీ ఆయన ఇంప్రూవైజ్ చేశారు. సో అలాగ మహేష్ పక్కన్న పాత్రలన్నీ కూడా బాగున్నాయా అని చెప్పి చెక్ చేస్తుంటాడు, విలన్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉందా. ఇలాగా కేవలం హీరో ఓరియంటేషన్లో థింక్ చేసే రోజులు కూడా పోయాయండి. సో ఇప్పుడు వాళ్ళు కూడా దాని నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా కథని బేస్ చేసుకొని, అంటే అబోవ్ ఆల్ మనం ఫైనల్గా వచ్చిన ఆడియన్స్ ఏమనుకుంటాడండి, ఇలాంటి ఒక కథలో ఎవడు ముందుకు వచ్చి నిలబడ్డాడు వాడే కదా హీరో. సో ఆ అచీవ్మెంట్ అయితే ఇస్తాం కదా మనం. ఆ అచీవ్మెంట్ని ఎలా ఇస్తున్నాం, ఎలాంటి ఫామ్లో ఇస్తున్నాం. మోస పద్ధతుల్లో అస్తమాను ఎలివేషన్లు, అస్తమాను యాక్షన్లు, అస్తమాను ఇవి కాకుండా ఇప్పుడు మరి దృశ్యం ఫస్ట్ 2 సినిమాల్లో ఎంత హీరోయిజం ఉంది సార్. మరి ఇప్పుడు మీరు ఆయనే చెప్పారు ఆ సినిమాలో అస్తమానం, అందుకని అదే చెప్తున్నాను నేను కూడా. సో ఎంత హీరోయిజం ఉంటుంది, చాలా కామ్గా ఉంటాడు, ఫ్యామిలీతోటి తిరుగుతుంటాడు. బట్ అతను వేసే ఎత్తులు కానీ ఇవన్నీ చాలా బ్రిలియంట్గా ఉంటాయి. సో అదే బ్రిలియన్స్ని మనం ఒక ఎలివేషన్ తోటో ఒక స్లో మోషన్ తోటో హైలైట్ చేయాలనుకోలేదు. అందువల్ల అది ఈ రోజున ఒక ఇండియన్ మలయాళం సినిమా హాలీవుడ్లో రీమేక్ అవుతుంది. ఆ సినిమా ఎందుకు, హాలీవుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ అది. అసలు ఉండదండి. ఇందులో 1-2 పాటలు పెట్టినందుకే నన్ను పట్టు వాయించారు యూఫోరియాలోనే. ఎందుకు సార్ ఆ 1-2 పాటలు కూడా అడ్డే అని చెప్పి. సో అది నాకు నచ్చింది అలా కామెంట్ చేయటం. ఇంకా పాటల్లోనే కాన్సెప్ట్ వదిలేదు సార్. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా సార్